ఎట్లా ఉంది కూటమి పరిపాలన? సూపర్ అండి, సూపర్ సూపర్ బాబు. అన్ని మీద రాజకీయ పరంగా, అనుభవం పరంగా అన్నీ అతను మంచి పరిపాలన దక్షకుడు. ఆయన తిరిగిలేదు. ఏంటి గతంలో చిన్న పిల్లలు మనకు తెలియని ప్రతి ఒక్కరు తెలుసు. అంత అల్లర్లు గొడవలు అన్ని నచ్చి చేసుకోరు. అన్ని రాజకీయ పరంగా, అనుభవం పరంగా చంద్రబాబు నాయుడు మిన్న దేశానికి పనికొచ్చిన పని. ఉద్యోగాలు ఇవన్నీ గవర్నమెంట్ చంద్రబాబు తేగలరంటారు. అది కష్టం. ఈ ప్రభుత్వం కూటమి ఉన్నంతకాలం, బీజేపీ కేంద్రంలో ఉన్నంతకాలం మరి తిరిగిలేదు, అన్నీ సాధించగలరు. అది పర్వాలేదు, బాగుంది. గతంలో మరి పట్టించుకున్నాడు కాదు, అంతా గోండాయిజం, అంతా ఆయన నచ్చిన పని, పిచ్చి పని. అది రాజకీయ పరంగా ఈయన అనుభవి దక్షకుడండి. అది తప్పనిసరిగా 100%. నేను కూడా ఎన్టీఆర్ అండి. చాలా ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తానండి. నేను ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాను ఇక్కడ పెద్దవాళ్ళ ముసలాయనగా. ఇదివరకు ఎమ్మెల్యే గారు ఎలగంపల్లి ఆయన పెట్టి అది సార్ సూపర్ అండి. పర్వాలేండి, 5 రూపాయలకి ఏముందండి. అది చాలా బాగుందండి, చాలా బెస్ట్. నాకు తెలిసి పర్వాలేదు. నాకు తెలిసి నా వరకు అయితే చెప్తున్నాను, మిగిలిన సంగతి నాకు అనవసరం లేదు. గతంలో అయితే పర్వాలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇది అడిగితే ఇంకా చెప్తాను. రోడ్లు అన్నది పల్లెటూరులో ఫిల్అప్ చేశారు. ఇక్కడ మెయిన్ రోడ్లోని అవి ఇంకా ఫిల్అప్ చేయలేదు. పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. పల్లెటూరులో ఇంటీరియర్లు బాగున్నాయి, చేసుకొని వస్తున్నారు. కానీ చేసేది ఏదో మెయిన్ రోడ్లు చేస్తే ఫస్ట్ బాగున్నాను, అది చేయట్లేదు. పల్లెటూరులు చేశారు. అంటే నేను ఉంటుంది ఒక టౌన్లో ఏదో, మా పల్లెటూరు వెళ్ళడానికి గోతులు అవన్నీ ఫిల్ చేశారు. అవి పెద్ద గోతులే, కానీ మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా అవి ఫిల్ చేయట్లేదు. అది సిస్టమ్ నాకు అర్థం కాలేదు. అది అంతే. అవును, చేస్తున్నారు. అందుకే నేను ఇందా చెప్పాను, 1 ఇయర్ తర్వాత అది అడగండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చేయమంటే వీళ్ళేం చేయలేరు. 100% నమ్మకం నాకుంది, నాకైతే ఉంది 100%. ఇదేదో 1 ఇయర్ తర్వాత ఏంటన్నది తెలుస్తుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. అయితే ఇది ఈయన ఎఫెక్ట్ ఏంటన్నది 1 ఇయర్ తర్వాత అడిగితే అది బాగుంటుంది. అవును అవును, హ్యాపీ. అందరూ హ్యాపీ. వెహికల్స్ ఉన్న ట్రాక్టర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. అది మాకు తెలుసు. కూలోళ్ళు మాకు బాగున్నారు. గతంలో అందరూ తెలిసిందే కదా, అంత చెత్త చేస్తాడు, కంగాలు చేస్తాడు, స్టేట్ని 10 సంవత్సరాలు బ్యాక్ తోస్తాడు, అది తెలిసిందే. ఇంకా అంతకంటే ఏం లేదు. 100 నా ఒపీనియన్ 100 బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఉండొచ్చు. అది 1 ఇయర్ తర్వాత ఇదే అన్నది మీరు అడిగితే బాగుంటుంది. ఇప్పుడు అప్పుడే కాదు. అది అన్నా కంటే మీద బాగానే ఉంది. కొంతమందికి బోనాలు అవన్నీ చౌకగా వస్తున్నాయి, బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఏది చేస్తున్నారు, ఇంకా టైం ఇవ్వాలి కదా. అది ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది, రిపేర్లు చేశారు, పూర్తిగా ఇంకా చేయవలసి ఉంది. గతంలో బాగా దారుణంగా ఉండేది. అది బాగానే ఉంది. ఇంకా టైం పడుతుంది కదండి, వస్తుంది కదా. అదే ఏదో చేస్తారు వాళ్ళు. చేద్దాం, ఇంకా టైం ఉంది కదా, చేస్తారు. మనం వెంటనే ఏమనకూడదు కదా. అది పరిశ్రమలు లేక ఖాళీగా ఉండేది అంతే. ఇప్పుడు వస్తాయనేసి చేస్తున్నారు, కానీ ఇంకా రావాలి కదండి. అది టైం పడుతుంది, మరి టైం ఇవ్వాలి కదా. అది
కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. మంచి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, విలేజ్లు బాగా డెవలప్ అవుతున్నాయి సార్. ఇది వరకు విలేజ్లు ఎలా అంటే అసలు చిన్నాలంగా ఉండే, ఇప్పుడు విలేజ్లు చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం బాగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది. గతంలో అంటే కదా దాంట్లో కోఆర్డినేషన్ ఉండేది కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఉండేది కాదు, అసలు పరిపాలన బాగుండేది కాదు. ఇప్పుడు మాత్రం బాగుంది సార్. థ్యాంక్ యూ. పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏమీ జరగలేదు, పరిశ్రమలు కూడా వెనకబడిపోయాయి. లోకేష్ గారు అన్ని తేడానికి కృషి చేస్తున్నారు. దీన్ని మీరు అట్లా ఇప్పుడు యువత భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందండి. యువత మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం బాగా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ. టోటల్ అయితే చంద్రబాబు నమ్మకం ఉంది ప్రజలు. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి అభిప్రాయం సార్. ఇది అనేది ప్రతి ఒక్కరికి, ఒక లేబర్ కానీ ఎవరు కానీ పనులు చేసుకుని భోజనం చేసి వెళ్తుంటారు సార్. 5 రూపాయలకే చాలా బాగుంది సార్. గతంలో చూసినట్లయితే మద్యం, కల్తీ మద్యం దొరికేది, చాలా మంది అనారోగ్యం పాలయ్యేవారు. ఇప్పుడు తక్కువ ధరకి నాణ్యమైన దొరుకుతుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇది వరకు అయితే నాసిరకం బ్రాండ్లు, ఇప్పుడు బ్రాండ్లు చాలా బాగున్నాయి. ఎవరికి నచ్చిన బ్రాండ్లు వాళ్ళు తాగుతుంది. ఇది వరకు వాళ్ళ పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళకి నచ్చిన బ్రాండ్లే మనకి తాగేవారు. ఇప్పుడు కాదు, ఎవరికి నచ్చిన బ్రాండ్లు వాళ్ళు తాగుతారు. పరిపాలన బాగుంది సార్.